భయపడనప్పుడే కార్యాలు చూడగలుగుతావు. వాము వాయు వాయు వాము 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 అని అనుకో, ఎర్ర సముద్రం అలాగే ఉంటది. వెనకొచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. 12 మందిని పంపించారయ్యా వేగులు వారిని, చూసిరాండయ్యా కానాడు దేశంలో అంటే, వాము వాళ్ళు 12 అడుగులు ఉన్నారు, వాళ్ళతో మేము యుద్ధం చేయలేము. ఎరికో గోడలు కూల్చిన వాడు ఏమాయను, యోర్దాను నదులు దాటించిన వాడు ఏమాయను, ఎర్ర సముద్రాలు దాటించిన వాడు ఏమాయను, ఐగుప్తు సామ్రాజ్యాన్ని సైతం కూడా పేక మేడల్లా కూల్చి 20 లక్షల మందిని బయటికి నడిపించిన దేవుడు ఏమాయను. అది 12 అడుగుల మనిషికి వెళ్ళి చూసాడు, వామ్మో వాయు అంటే ఆ 10 మందిని వేరుపరచు, 2 వేరుపరచు అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. 10 మందిలో ఊర్లో గుంపువా లేకపోతే 2లో ఒకడువా? ఎర్ర సముద్రము ఆరణ్యాలుగా మార్చబడాలి అంటే భయపడకుండా ఉన్నప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో జరగనివి కూడా దేవుడు జరిగించుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు.